హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు శ్రావ్స్ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు గదా! ఇవాళ రెసిపీ ఏంటో. అదేనండి మనకు బయట మార్కెట్‌లో దొరికే మిక్స్డ్ వెజిటబుల్ సూప్. అనుకోవచ్చు ఇది ఇంత ఈజీ ఇది గూడా చూపెట్టాలా అని. కానీ ఇది గూడా చేయడానికి రాని వాళ్ళుంటారు. ఎందుకంటే ఇది మొత్తం చదివి చేసే అంత ఓపిక ఉండదు కొందరికి. సో, అలాంటి వాళ్ళు చూడండి. మెయిన్‌గా అయితే బ్యాచిలర్స్ ఉంటారు గదా! ఫ్యామిలీకి దూరంగా స్టడీస్ కోసమో, జాబ్ కోసమో, హాస్టల్‌లోనో లేకుంటే రూమ్‌లోనో ఉంటారు గదా! వాళ్ళకి ఈ స్టవ్వు, గిన్నెలు ఇవన్నీ ఏమి ఉండవు గదా! ఒక రైస్ పెట్టుకుంటారు. రైస్ కుక్కర్‌లో బయట కర్రీస్ తెచ్చుకొని తింటారు గదా! అలాంటి వాళ్ళకి స్పెషల్‌గా చెప్తున్నాను నేనైతే. ముందుగా రైస్ కుక్కర్‌లో వాటర్ వేసుకోవాలి. అంటే మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకుంటున్నామో దానికి తగ్గట్టుగా. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 10 గ్రామ్స్ మిక్స్డ్ వెజిటబుల్ సూప్ పౌడర్ తీసుకున్నాను. దానికి 150 ఎంఎల్ వాటర్ పడుతుంది. మీరు ఇంకా ఎక్కువ చేసుకున్నట్లయితే దాన్ని పెంచుకుంటే సరిపోతుంది. నీళ్లు మరగాలి. నీళ్ళు మరిగిన తర్వాత మనం ప్యాకెట్ కట్ చేసుకొని ఆ పౌడర్ ఏదైతే ఉంటుందో అది వేసుకొని ఉండలు కట్టకుండా అంటే అక్కడక్కడ ఇట్లా ఉండలుగా ఉండదు అలా ఉండకుండా మంచిగా మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకొని ఒక 2 మినిట్స్ ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నేను మెయిన్‌గా బ్యాచిలర్స్‌కి ఎందుకని చెప్తున్నానంటే, ఫ్యామిలీకి దూరంగా ఉంటారు గదా! వాళ్ళకి ఎప్పుడైనా ఫీవర్ వచ్చినప్పుడు, జలుబు చేసినప్పుడు, ఏదైనా తినాలి, తాగాలి అనిపిస్తుంది కదా నోటికి. ఆ టైంలో ఎవరు చేసి పెట్టే వాళ్ళు ఉండరు గదా! అందు గురించి ఈ విధంగా ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది.